అందరికీ నమస్కారం. ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఈ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కొంతమంది ఉంటారు, అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కొంతమంది ఉంటారు. తెలుగుదేశం పార్టీకి రాజేష్ మహాసేన్ అనే అతను మొన్నటిదాకా అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉండేవాడు. ఇప్పుడు తీసేసేట్టున్నారు. అతన్ని భరాయించలేకపోయేవాళ్ళం. ఏం చెప్పినా సరే అతను అందరిది తప్పు, వాళ్ళ పార్టీది, ప్రత్యేకించి అతనిదే కరెక్ట్ అనే విధంగా వాదన వినిపించేవాడు. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు కానీ లేకపోతే ఆ పార్టీ మంచి గురించి కానీ ఎక్కువ చెప్పుకోవచ్చు. ఆ పార్టీ చేసిన తప్పులు కానీ కనపడకుండా, వినపడకుండా మరుగున పెట్టవచ్చు. అంతేగాని మనం ఏ పార్టీలోనో ఆ పార్టీని భుజాన్ని వేసుకుని ఉన్నాయి లేని కల్పించి అవతల పార్టీ వాళ్ళకి కించపరుస్తూ దట్టో గతంలో కొంతకాలం ఆ పార్టీలో పనిచేసి వచ్చి మరి అటువంటి మాటలు మాట్లాడితే చాలామంది చూసి చూడట్టు పోతారో, కొంతమంది తిట్టుకుంటారో, కొంతమంది అయితే చాలా నిజంగా కామెంట్లు పెడతారు మన గురించి తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. అదే కోవకు సంబంధించిన వ్యక్తి ఇప్పుడు రజనీ అని చెప్పి ఈవిడ కూడా ఒక అడ్వకేట్. ఈవిడ ఈ మధ్య జనసేన పార్టీ నుంచి ఈవిని గెంటేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకి, వాళ్ళ నామ్స్కి వ్యతిరేకంగా. అవి మంచి అవ్వచ్చు, తప్పుడు అవ్వచ్చు. ఈవిడికి నచ్చలేదు. ఈవిడ నామ్స్కి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించింది. ఈవిని గెంటేశారు. రాంబాబు గారితో, అంబటి రాంబాబు గారి ఇష్యూ అప్పుడు అనుకుంటాను, ఈవిని పార్టీ నుంచి బయటికి పంపేసి నువ్వు పార్టీ వ్యవహారాలు ఏమిటి నువ్వు మాట్లాడొద్దని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పుడు వెంటనే జనసేన భుజాన వేసుకుంది, ఇది వైఎస్ఆర్సీపీని భుజాన వేసుకుంది. తప్పలేదు. చాలామంది పార్టీలు మారారు. నేను కూడా పార్టీలు మారాను. పార్టీ మారినంత మాత్రాన పాత పార్టీ తప్పుడుదైపోయి పాత విషయాలు మనం మాట్లాడినవన్నీ కూడా మర్చిపోండి. మా పాత నాయకుడు అంతో కాదు ఇంత ఇంద్రుడు చంద్రుడు అన్న దేవుడు అని చెప్పినోడు ఇప్పుడేమో ఆడు ఎందుకు పనికిరానోడు అని చెప్పి అతను క్రిటిసైజ్ చేస్తానికి ఏదో వంకన గిరగరా తిప్పి అక్కడికి తీసుకొచ్చి ఏదైతే ప్రజలు మర్చిపోతున్నారు అనుకున్నామో ఆ విషయాన్ని కిలికే విధంగా, ఆయన డిఫేమ్ చేసే విధంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నా, ఏ సమయం వచ్చిందో, సందర్భం వచ్చిందో బొత్స సత్యనారాయణ గారిని అచ్చెన్నాయుడు గారు కొంచెం క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడాడంట. దానికి సంబంధించి బొత్స సత్యనారాయణ గారిని అచ్చెన్నాయుడు ఇలా మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేచి, బొత్స సత్యనారాయణ మా కుటుంబంలో ఒక మనిషి, నాకు తర్వాత అన్నంతటి వాడు, నన్ను చాలా సందర్భాల్లో నన్ను ఆదుకున్నాడు, నాకు ఉపకారం చేశాడు, నా మొదటి వివాహం డైవర్ సమయంలో కూడా నాకు చాలా కృషి చేసి పెట్టాడు ఆయన అని చెప్పి ఇంకా ఆయన గురించి పవన్ కళ్యాణ్ గారికి బొత్స సత్యనారాయణ గారు చేసిన ఉపకారాలు నిజం అవుతుందో మనకు తెలియదు. ఆయన మొదటి పెళ్ళికి ఆయన సహాయం చేస్తామంటే చిరంజీవి అసమర్థుడు, చిరంజీవికి ఏ విధమైన పేరు ప్రఖ్యాతులు లేవు. బొత్స సత్యనారాయణ ఒక్కడే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహామేధావి, తెలివైనోడు, పెద్ద గోండా లేకపోతే కండ తిరిగిన వ్యక్తి, 6 అడుగులు, మంచి ఆజానుభావుడు, సూపర్ పర్సనాలిటీ అని చెప్పి ఆయన్ని పవన్ కళ్యాణ్ పట్టుకొని బతుకులాడితే సెటిల్ చేసాడు ఏంటో అనేది మనకు తెలియదు. అది బొత్స సత్యనారాయణ గారు బయట ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మ్యాటర్లో నేను దూరి ఆ ఫ్యామిలీ మ్యాటర్ నేనే సెటిల్ చేశాను అని చెప్పి ఆయన ఒకరికి చెప్పారు. ఈవిడికి, ఈ ప్లేడర్ గారికి, రజనీ అని ప్లేడరామ్ గారికి బొత్స సత్యనారాయణ గారు రెండు మళ్ళీ నీకు తెలుసో తెలీదో ఎవరికి చెప్పలేదు, నీకే చెప్తున్నాను, వాళ్ళ కుటుంబానికి పెద్ద అన్నలాంటి చిరంజీవి దగ్గర కూడా చనువు లేదు, పవన్ కళ్యాణ్కి నా దగ్గరే చనువు ఉంది, అందుకే అతను ప్రజారాజ్యం యోజన విభాగం యువరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అతనికి సలహాలు సూచనలు ఇచ్చి ఎలా మీరు కాంగ్రెస్ని ముంచేయాలి, తెలుగుదేశాన్ని ముంచేయాలని సలహాలు చెప్పినోడు నేనే. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి ఫస్ట్ విడాకుల కేసులో నేనే సహకరించి ఆ కార్యక్రమం అంతా దగ్గరుండి చక్కబెట్టినోడు నేనే. ఇవన్నీ చెప్పాడంట. ఎందుకు వచ్చాయండి ఈవిడ మాటల గురించి నేనెందుకు ఇప్పుడు వీడియో చేస్తున్నానని చెప్తే, నేను కోపడినే, ఆవిడే కోపలు అని చెప్పి చెప్పుకుంటుంది. చెప్పుకోవచ్చు, తప్పులు కాదు. కొంతమంది కోపలు కాని వాళ్ళు కూడా కోపలు అని చెప్పుకుంటున్నారు ఈ మధ్యన. అంటే ఇప్పుడు కోప కాదని నేను అంట కాదు, మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కాకపోతే ఈవిడ ఏంటంటే కోపలు అందరికీ పెద్దలాగా, కోప కుల సంఘ సంస్కర్తలాగా, కోప జన దేనోద్ధరణ నాయకురాల కింద కోపలు పెంచి పోసినట్టు మా కోపోళ్ళు ఇలాగా, మా కోపోళ్ళు ఇలాగా అని చెప్పి కోపల్ని డిఫేమ్ చేస్తూ చాలా మన స్వయంగా కోపల్నే చిన్నతనం చేస్తూ ఈవిడ చాలాసార్లు మాట్లాడింది విన్నాను. ఏంటి ఇలా వంకరగా మాట్లాడుతుంది అని చెప్పి, మా కోపోళ్ళు అది ఇది అని చెప్పి మనకు కొంతమందికి ఒక జబ్బు ఉంటుంది, వాళ్ళే కించపరుచుకుంటారు. నేనెంతంటే ఆటలు పుట్టంగా ఇలాంటివన్నీ, నేనెంతంటే బాబు నా బతుకెంత అని చెప్పి వాళ్ళు క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఈవిడ మొత్తం కోపలు. ఈవిడ చేసుకుంటే తప్పులేదు, ఎవడు పట్టించుకుంటాడో, ఎవడి గురించి ఆడు చేసుకుంటే వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు. ఈవిడ కోపలు అందరినీ కామెంట్ చేసేది. నేను 2-3 కామెంట్లు విన్నాను కూడా నేను. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఈవిడికి, నువ్వు కోప నాయకుల్ని కాదు, పార్టీ వైజ్గా నువ్వు
వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విషయాలు నువ్వు మాట్లాడు, తప్పులేదు. నేను వైఎస్ఆర్సీపీ సింపథైజర్నే. నేను ఏదో జనసేన అభిమానం అనుకుంటావేమో, కానీ ఆ అభిమానం వేరు. నేను కులాభిమానంతో చెప్తున్నాను. నువ్వు మాత్రం మాట్లాడే మాటలో కొంచెం సంస్కారవంతంగా సభ్యతగా మాట్లాడాలి. జనసేన నుంచి గెంటేశారు వాస్తవం. నువ్వు వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు పెద్ద నాయకురాలు అయిపోవాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నీకు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఏదో ఒక పదవిని కట్టు పెట్టాలి. లేకపోతే గంగవీరుల కింద ఉంది అంటే తిరిగి కాలు తిట్టి నోరు ఆగదని ఆ విధంగా నీకు ఇప్పుడు పిచ్చెక్కరేట్ ఉంది. కాబట్టి ఎవడు గొట్టం పట్టుకొస్తే వాడి దగ్గర ఏదో ఒకటి చెప్పేస్తూ కొంచెంసేపేమో పవన్ కళ్యాణ్ అన్న అంటావు, ఆ ప్రాణం అంటావు, అదంటావు, ఇదంటావు, మా జనసేన అంటావు, మా పవన్ కళ్యాణ్ అంటావు, ఈ పక్కన ఇలా చెప్తావు. అవన్నీ నువ్వు చెప్పే 100% నిజమైనా సరే ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు కాదు ఎవరైనా సరే బొత్స సత్యనారాయణ గారిని ఆ ఎర్రనాయుడు కాదు అచ్చెన్నాయుడు గారు ఏదో మీద పడిపోయాడు, ఇలాగా దుర్భాషలాడాడు, లేకపోతే క్రిటిసైజ్ చేశాడు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించాడు, లేకపోతే ఆయన అరెస్ట్ చేశాడు అన్న విధంగా ఉంటే ఎవరైనా ఖండించవచ్చు. పవన్ కళ్యాణ్ ఖండించవలసిన పని ఏముంది? బొత్స సత్యనారాయణ గారు చాలా కాలం బట్టి శాసనసభలో ఉన్నాడు ఆయన. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పదవులు చేశారు, వాళ్ళ మిసెస్ కూడా ఎంపీ చేశారు, వాళ్ళ కుటుంబంలో చాలామంది పదవులు చేశారు. ఆ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొంచెం పలుకుబడి కలిగిన వ్యక్తి, కొంచెం ప్రభావితం చూపగలిగిన వ్యక్తి. ఆయన మాట్లాడితే అచ్చెన్నాయుడు అన్నా లేకపోతే ఇంకో నాయుడు అన్నా ఏ నాయుడు అన్నా తప్పే, దాన్ని ఎవరైనా ఖండించవచ్చు. పవన్ కళ్యాణ్ ఎందుకు అడగలేదు? ఆయన అడుగుంటే బాగుంటుందంటే అది వేరు, ఆయన ఖండించవలసిందంటే అది వేరు. అంతేగాని అది చెప్తానికి నీకు అన్న తర్వాత అన్నంతటి వాడు, తమ్ముడు తర్వాత తమ్ముడు అంతటి వాడు, బావ తర్వాత బావ అంతటి వాడు, ఈ సొంతంతా పెట్టి ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేయవలసిన పనే ఉంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తిడితే అక్కడ మెప్పు పొందొచ్చు వైఎస్ఆర్సీపీలో అన్న. అలాగే ఒకళ్ళని తిట్టి ఒక చోట మెప్పు పొందటం, ఒకళ్ళు క్రిటిసైజ్ చేసి ఇంకొకరి దగ్గర మనం క్రెడిట్ సంపాదించడం అనేది ఎందుకు పనికొస్తాయి? అవి ఏమి కూడు పెట్టవు, గుడ్డ పెట్టవు, రాజకీయంగా ఎదుగుదలకు కూడా ఏమీ సహకరించవు. కాబట్టి నువ్వు ఏమీ అక్కర్లేదు, నీకు నేను సలహాలు సూచనలు ఏమి ఇవ్వట్లేదమ్మా. నువ్వు ఒక్కసారి నువ్వు పెట్టిన వీడియోలు, నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియోలు, నువ్వు గొట్టాల ముందు మాట్లాడిన వీడియోలు ఒక్కసారి పెట్టుకు చూసుకో, కామ్గా చూసుకుని అందులో కూడా కామెంట్లు చూడు, ఆటోమేటిక్గా నువ్వే మారిపోతావు. అన్నీ కూడా చాలా దారుణాతి దారుణంగా, దుర్మార్గంగా, అసహ్యంగా, అసభ్యంగా పెట్టారు. అది కూడా కరెక్టే నేను అంటలా. కాకపోతే ఏంటంటే నువ్వు మాట్లాడే మాటలు ఆ విధంగా మిగతా వాళ్ళని గాయపరిచి ఉండొచ్చు, వాళ్ళ అహం దెబ్బతిని ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ అభిమానం దెబ్బతిని ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ నాయకుడిని అవమానం చేస్తున్నామని ఫీల్ అవ్వ ఉండొచ్చు. కాబట్టి కొంచెం ముందు నువ్వు సంస్కారవంతంగా ఉంటే దేశం బాగుపడిపోద్ది. నమస్కారం, రామోదరం, జై హింద్.